హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్ల మీద 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చబోతున్నదా? ఎందుకనంటే స్పీకర్ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు చూస్తే రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు మరికొన్ని స్థానాలకు ఉప ఎన్నిక తథ్యమనే వాదన వినిపిస్తున్నది. అలాగే కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావుల మీద స్పీకర్ ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లేదా వాళ్ళు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్కు ముందే రాజీనామా చేస్తారనే ఒక వాదన కూడా వినిపిస్తున్నది. మొత్తానికైతే ఈ నెల 29న జరిగే క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఒక స్పష్టత రానున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, రాష్ట్రపతి వద్ద ఆ బిల్లు పెండింగ్లో ఉండడంతో పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 29న జరిగే క్యాబినెట్ భేటీలో దీని మీద ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది. అలాగే రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కూడా త్వరలో ఏదో ఒక నిర్ణయం వెలువడనున్నది. మొత్తానికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఏదో ఒక నిర్ణయం, రాజకీయ నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. అదే జరిగితే వచ్చే నెల నుంచి డిసెంబర్ వరకు ఈ ఎన్నికల షెడ్యూలు జరగనున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత జూబ్లీస్ ఉప ఎన్నికతో పాటు మరికొన్ని ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కసరత్తు చేస్తూనే అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళేది కూడా